తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాయం అందలేదు, కానీ చివరికి గౌరవం కూడా దక్కలేదు. ఇది నేనంటున్న మాట కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి పేద నటుడు చెబుతున్న మాట. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఎన్నికల్లో జరిగినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి ఆర్టిస్ట్ని ఒక గొప్ప నటుడుగా భావిస్తుంది, ప్రతి ఆర్టిస్ట్ని ఒక గొప్ప వ్యక్తిగా పోలుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తి, మా అసోసియేషన్లో మా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తి ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓటుని అడుక్కుంటారు. కానీ అటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక పేద నటుడు చనిపోతే ఇవాళ ఏం చేసింది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తోంది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎందుకు కనీసం సంతాపం కూడా తెలుపలేని స్థితిలో ఉన్నారు? మీరు హీరోలైతే సరిపోతుందా? మీతో పాటు నటించిన నటుల్ని పట్టించుకోరా? మీకు దయ లేదా, మనస్సు లేదా, లేదంటే మరిచిపోయారా? ఇవాల్టి నుంచి తెలంగాణ యాసలో మీ సినిమాల్లో కామెడీ చేయగలిగే ఒక ఫిష్ వెంకట్ అనే ఆర్టిస్ట్ లేడు, చనిపోయాడు. ఆయనతో పాటు ఆయన విలక్షణమైన నటన చనిపోయింది, ఆయన ప్రత్యేకమైన భాష చనిపోయింది. ఆయన మరణానికి కారణం ఏదైనా కావచ్చు, కనీసం మీతో నటించాడు కదా, 100 సినిమాల్లో నటించాడు, సూపర్ డూపర్ స్టార్లతో నటించాడు. తొడగొట్టు చిన్న అనే ఆ మాట ఇప్పటికీ వైరల్గా మారుతుంది. ఒక సినిమాలో తొడగొట్టు చిన్న అన్న ఫిష్ వెంకట్ డైలాగ్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నటించారు, కానీ కనీసం ఒక్క నటుడు కానీ, హీరో కానీ, ఒక్కరు కానీ కనీసం ఒక ట్వీట్ ద్వారానో ఒక మెసేజ్ ద్వారానో కనీసం సింపతి తెలపలేదు, కనీసం వాళ్ళకి ఫిష్ వెంకట్కి నివాళి కూడా అర్పించలేదు. కొందరు నటులు మాత్రమే, ఎవరైతే ఫిష్ వెంకట్ లాగే పేదరికంతో అల్లాడుతున్నారో, ఎవరైతే ఫిష్ వెంకట్ లాగే చిన్న చిన్న వేషాలకు ఇంకా వేషాలు వేస్తూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, కొందరు అలాంటి నటులు, కొందరు గుండె మంచుగున్న మనసు మంచుగున్న నటులు, లేకపోతే ఫిష్ వెంకట్తో అనుబంధం ఉన్న నటులు తప్ప ఎవ్వరూ అతని డెడ్ బాడీ దగ్గర కనిపించలేదు, అతని అంత్యక్రియల్లో కనిపించలేదు. ఫిష్ వెంకట్ ఒక విలక్షణమైన నటుడు. హైదరాబాద్ యాస, తెలంగాణలో హైదరాబాద్ యాసకి అద్భుతమైన క్రేజ్ ఉంది. అటువంటి హైదరాబాదీ యాసలో చక్కటి డైలాగులు చెప్పే వ్యక్తి, మంచి పంచ్ డైలాగులు వేసే వ్యక్తి, మంచి కలరింగ్, మంచి కామెడీ పండించే వ్యక్తి. కిడ్నీలు పాడై కొన్ని రోజులుగా ఆసుపత్రిలో, కుటుంబం పేదరికంలో ఉంది, ఆసుపత్రిలో నరకం అనుభవించాడు. అనేక మంది ఫిష్ వెంకట్ గురించి మాట్లాడారు. చాలామంది స్టార్లు వస్తున్నారని, నటులు వస్తున్నారని, లేకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారని. ఫిష్ వెంకట్ కథనాలు వైరల్ అయినప్పుడు ఆఖరికి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళకి ఫిష్ వెంకట్కి సాయం చేస్తామని హామీలు ఇచ్చారు. సరే, సాయం అందిందా అందలేదా, ఫిష్ వెంకట్ ఆరోగ్యం కుదుట పడిందా పడలేదా పక్కన పెడదాం. కనీస గౌరవం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అతనికి ఇవ్వలేదేమో అనిపిస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే ఒక పెద్ద అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ కూడా కొంచెం సానుభూతి కూడా చెప్పలేదు. అతని మరణానికి కనీసం నివాళి కూడా అనిపించలేదనిపిస్తోంది. ఒక్క నటుడు కనిపించకపోవడం, నివాళి కూడా అర్పించకపోవడం. ఈ మధ్యనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2 కీలకమైన డెత్స్ దురదృష్టవశాత్తు జరిగాయి. ఒకటి కోట శ్రీనివాసరావు, అలాగే 2 రోజుల క్రితం హీరో రవితేజ తండ్రి మరణం జరిగింది. ప్రతి ఒక్కరూ వీళ్ళ ఇళ్లలో సంభవించిన విషాదాల గురించి ట్వీట్లు చేశారు, నివాళి తెలిపారు. సరే, పెద్ద నటులు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి నివాళి అర్పించి వచ్చారు. మరి వెంకట్ కూడా మీలాగే వెంకట్ కూడా చిన్న చిన్న స్థాయి నుంచే పైకెదిగే ప్రయత్నం చేశాడు కదా. మరి కొంతకాలం ఆయన ఆరోగ్యం బాగుంటే అతను కూడా పెద్ద నటుడు అయ్యేవాడు కదా. ఒక నటుడు ఫిష్ వెంకట్ ఇంటికి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆయన చెప్తున్నాడు, చాలా 100 సినిమాలు చేశాడు,
మంచి రెమ్యునరేషన్ తీసుకున్నాడు, కానీ డబ్బును కాపాడుకోలేకపోయాడు. అతను దురలవాట్లకి లేకపోతే ఏదో మద్యానికి అలవాటయ్యాడని చెప్తూ ఉంటే నేను విన్నాను. కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, పరిశ్రమలో కావచ్చు, తప్పులు చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ నటనకు విలువ ఉంది కదా. అతను మంచి నటుడుగా ఉన్నాడు కదా. పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పెద్ద పెద్ద స్టార్లతో సీన్లు చేశాడు కదా. అటువంటి స్టార్లు కనీస మానవత్వాన్ని చూపించలేదనే బాధ ఫిష్ వెంకట్ కుటుంబం వ్యక్తం చేస్తుంటే కొంచెం నాకు కూడా ఆవేదన కలిగింది. ఇది కేవలం ప్రశ్నిస్తున్నానని కానీ ఏమాత్రం అనుకోకండి. దయచేసి ప్రశ్నిస్తున్నానని ఆలోచించకండి. మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎంతోమంది ప్రజల్ని మీ నటనతో చైతన్యవంతులు చేస్తున్న వాళ్ళు, మీ నటనతో ఎన్నో సమస్యలని ఈ ప్రపంచం దృష్టికి తీసుకొస్తున్న వాళ్ళు, మీ కథలు కథనాలతో ఈ సమాజాన్ని చైతన్యవంతులుగా మారుస్తున్న వాళ్ళు, సమాజంలో జరిగే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, సమాజంలో జరిగే తప్పులు కావచ్చు, సమాజంలో నిత్యం జరుగుతున్న పొరపాట్లను కావచ్చు, మీ సినిమాల ద్వారా, మీ నటన ద్వారా, మీ డైలాగుల ద్వారా సామాన్య జనానికి అర్థమయ్యేలా వాళ్ళని చైతన్యవంతులుగా మారుస్తున్న వాళ్ళు. కానీ మీ ఇండస్ట్రీలోనే మీతో పాటు నటించిన వ్యక్తిని కనీసం ఒక సానుభూతి, ఒక ట్వీట్, ఒక ఫేస్బుక్లో ఒక టెక్స్ట్ చేసుంటే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మాకు పెద్ద పెద్ద నటులు మా వెనకాలన్నారని, ఇలాంటి ఫిష్ వెంకట్ లాంటి కృష్ణానగర్లోనో లేకపోతే శ్రీనగర్ కాలనీలోనో లేకపోతే మణికొండలోనో ప్రతిరోజు వేషం కోసం వెతుకుతూ జీవితాన్ని గడుపుతున్న అనేక మంది నటులని మీరు ప్రోత్సహించినట్టు లేకపోతే ఒక భరోసా ఇచ్చినట్టుగా ఉండేదేమో అని ఒక అభిప్రాయం. ఇది నేను అడుగుతున్నది కాదు, సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపైన ఉండాలని సోషల్ మీడియాలో మీ సినిమా అభిమానులే కోరుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపైన కదలాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఆదుకునేట్టు ఉండాలని చూసాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో చూసాం. అనేక రకాల పథకాలు పెట్టారు, అనేక రకాల అవకాశాలు పెట్టారు. ఇన్సూరెన్స్ కార్డు ఇస్తాం, చనిపోయిన వాళ్ళకి ఇది చేస్తాం, లేకపోతే అలాంటి వాళ్ళకి అది చేస్తాం, ఈ నటులకు ఇది చేస్తామని. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎవరు కనిపించారు? అధ్యక్ష కార్యదర్శులు ఎక్కడికి వెళ్ళారు? ఈసీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, మీలో ఒక్కడే చనిపోయింది, మీలో ఒక్కడే, మీలాంటి ఒక నటుడే కన్ను మూశాడు. మీలాంటి ఒక నటుడు కుటుంబం ఇవాళ బాధతో కన్నీళ్లతో రోధిస్తోంది. కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ఫిష్ వెంకట్ వేల మందున్న సినిమా ఇండస్ట్రీలోని పెద్దల కంటికి కూడా కనిపించలేదనే బాధ కలుగుతుంది. కోట్లాది మంది తెలుగు ప్రజలను డైలాగులతో అలరించిన ఫిష్ వెంకట్ కనీసం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దల దృష్టికి వెళ్ళలేకపోయాడా అనే బాధ కలుగుతుంది. ఫిష్ వెంకట్ ఒక గుర్తింపు గల నటుడు, జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక గుర్తింపు కలిగిన నటుడు. అటువంటి నటుడు చనిపోతే కూడా కామెంట్ చేయకపోవడం, కనీసం ఒక ట్వీటో లేకపోతే సరే అతని ఇంటికి వచ్చే పరిస్థితులు మీకు లేకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు, బిజినెస్ల్లో ఉండొచ్చు, ఒక ట్వీట్ చేస్తే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులు ఉన్నారు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి భరోసా ఉంది అని ఒక నమ్మకం కలిగేది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది కనీసం అతని కుటుంబాన్ని పరామర్శించిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది అని ఒక నమ్మకం కలిగేది. ఎప్పుడు అంటే గ్లామర్ ప్రపంచంలో ఉన్న ఈ కన్నీళ్ళ గురించి కూడా మా వాళ్ళు ఆలోచిస్తున్నారు, రంగుల ప్రపంచంలో ఉన్న ఈ కష్టాల గురించి కూడా మా వాళ్ళు ఆలోచిస్తున్నారని మీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కావచ్చు, చిన్న చిన్న నటులు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మీ పైన గౌరవంగా మరింత గౌరవాన్ని పెంచుకునే వాళ్ళేమో. బాధగా ఉంది, చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో చూస్తున్న ఈ చర్చను చూస్తుంటే. చాలామంది నటుల ట్విట్టర్ అకౌంట్లను కూడా నేను చూశాను, ఈ వీడియో చేసే ముందు చూశాను. ఒక్కరు కూడా కనీస నివాళి తెలపలేకపోయారు. నిజంగా మీరేమనుకుంటున్నారు? ఫిష్ వెంకట్కి గౌరవం దక్కలేదనుకుంటున్నారా? లేకపోతే ఫిష్ వెంకట్ని సినిమా ఇండస్ట్రీ మర్చిపోయిందనుకుంటున్నారా? లేకపోతే ఫిష్ వెంకట్ బతికున్నప్పుడు చేసిన చిన్న చిన్న తప్పులు అతన్ని ఇలా ఎవరికి అంటే అతని పట్ల అందరికీ గౌరవం తగ్గేలా చేశాయి అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.